ఆన్లైన్లో ఉన్న సోదర సహోదరులందరికీ కూడా మరొకసారి యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. గడిచిన 2 వారాలుగా మనం సమూయేలు 2వ గ్రంథం నుండి కొన్ని విషయాల్ని నేర్చుకుంటా ఉన్నాం. సమూయేలు 2వ గ్రంథంలో ప్రాముఖ్యంగా దావీదు యొక్క పట్టాభిషేకం, ఐక్యరాజ్యానికి పట్టాభిషేక్తుడిగా దావీదును దేవుడు ఏర్పాటు చేసుకోవడం, దావీదు పట్టాభిషేక్తుడై పరిపాలన చేసి చుట్టుప్రక్కల ఉన్న వారందరినీ జయించి వారి మీద విజయం సాధించిన తర్వాత సమాధానం ఏర్పడింది. చుట్టుప్రక్కల దావీదుని ఎదిరించి నిలబడే శక్తి సామర్థ్యం ఎవరికి లేక పన్నుగడుతూ లోబడి ఉన్న మంచి పరిపాలనా కాలాన్ని మనం సమూయేలు 2వ గ్రంథంలో చూస్తాం. దావీదు కాలం ఎంతో ఉన్నతమైన కాలంగా మనం 2వ సమూయేలు గ్రంథంలో చూస్తూ ఉంటాం. అటువంటి దావీదు దేవునికి మందిరాన్ని కట్టించాలనే ఒక బలమైన ఆశ, కోరిక కలిగిన వాడే ఆయన చేసిన ప్రయత్నాలను మనం గమనించాం. ఎందుకు ఆయన దేవాలయం నిర్మించాలి అనుకున్నాడు అనే విషయాల్ని గడిచిన వారం మనం నేర్చుకున్నాం. అటువంటి ఉన్నతమైన భావాలు కలిగిన దావీదు పాపం చేసిన సందర్భాన్ని మనం 2వ సమూయేలు గ్రంథంలో చూస్తాం. ఈరోజు పాపం చేసిన తర్వాత దావీదు ఎటువంటి గాఢమైన పశ్చాత్తాప హృదయంతో ఉన్నాడు, దేవుని సన్నిధిలో ఆయన చేసిన తప్పులను ఏ విధంగా ఒప్పుకున్నాడు, విశ్వాసి యొక్క లేకపోతే దేవుని కుమారుని యొక్క కన్ఫెషన్ ఎలా ఉండాలి, ఆయన ఒప్పుకోలు ఎలా ఉండాలి అనేది మనం ఈరోజు నేర్చుకోబోతా ఉన్నాం. ప్రాముఖ్యంగా దావీదు పాపం చేసిన స్థితిలోనే గనక కొనసాగితే, అదే స్థితిలో చనిపోతే నేనేమైపోతానో అనే ఒక భయం, ఆందోళన, కలవరం అనేది దావీదు యొక్క జీవితంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని మనం కీర్తనల గ్రంథం 51వ కీర్తనలో చూస్తాం. ఫియర్ ఆఫ్ డెత్ అన్నారనమాట. అండి, చనిపోతానేమో, ఇదే స్థితిలో చనిపోతే నేనేమైపోతానో అనే భయం. సాధారణంగా క్రైస్తవులందరూ కూడా క్రీస్తునందు బాప్తిసం పొంది దేవుని ప్రియమైన పిల్లలుగా, దేవుని స్వాస్యానికి హక్కుదారులుగా ఎంచబడిన తర్వాత వారు పాపం చేశామని తమకు తెలిస్తే వారు ఎటువంటి భారభరితమైన హృదయంతో, వారు గాఢమైన పశ్చాత్తాపంతో దేవుని సన్నిధికి రావాలి అనేది మనకి ఈ కీర్తన తెలియజేస్తానమాట. దేవునికి దూరమై పాపం చేసి దేవునికి దూరం అయిపోతామో, దేవునికి దూరం అయిపోతామేమో అనే ఆలోచనతో ప్రతి వ్యక్తి ఈ కీర్తన పాడుకుంటూ చదువుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనము ఈ భూమి మీద నివసిస్తున్నప్పుడు మనము లోకానికి వేరుగా నివసిస్తూ ఆలోచిస్తూ జీవించాల్సిన అవసరం ఉంది. అయితే లోకం మన చుట్టూ ఉంది కాబట్టి, మన స్నేహితుల్లో, బంధువుల్లో కూడా ఉన్నారు కాబట్టి అటువంటి వారు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటారు. మనం కూడా ప్రేరేపించబడతా ఉంటాం. వారి యొక్క మాటలను బట్టి కానీ, జీవన విధానం బట్టి కానీ, శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మాను బట్టి కానీ మనం ప్రేరేపించబడతా ఉంటాం. అలా ప్రేరేపించబడిన మనము పాపం చేస్తే, లేకపోతే తప్పిదాలు చేస్తే, దోషాలు చేస్తే మన భవిష్యత్తుకి సంబంధించి మరలా మనం దేవుని దగ్గరికి ఎటువంటి హృదయంతో రావాలి అనేది ఈ కీర్తనలో మనం చూస్తాం. ప్రాముఖ్యంగా శాశ్వతమైన జీవితం విషయంలో దావీదు యొక్క ఆందోళన అనేది ఈ కీర్తనలో మనం చూస్తాం అన్నమాట. తన యొక్క దౌర్భాగ్యమైన స్థితి నుండి తన స్థితిని గుర్తించి ఏ విధంగా మరలా నిజమైన ఆరాధకుడిగా, లేకపోతే దేవునికి ప్రియమైన కుమారుడిగా, లేకపోతే దేవునికి ప్రియమైన భక్తుడిగా ఈ కీర్తనలో ఎలాగ తన యొక్క విషయాలు, లేకపోతే తన యొక్క కోరికను దేవుని ఎదుట ఉంచి ఆయన ఈ కీర్తన ముగించాడు అనేది మనం చూస్తాం అన్నమాట. ఆయన తను తాను రికగ్నైజ్ చేసుకున్నాడు. ఆయన అనుభూతి అయోగ్యుడను, నేను పాపం చేశాను అని అతను గుర్తించుకున్నాడు అనమాట. తను తాను అయోగ్యుడిగా గుర్తించుకున్నాడు.
ఇటువంటి స్థితి నుండి నన్ను మరలా తిరిగి పునరుద్ధరించాలి, మరలా ఈ స్థితి నుండి మనల్ని నన్ను లేవనెత్తాలంటే ఇది దేవుని వల్లనే సాధ్యం అని 51వ కీర్తనలో మనం చూస్తాం అనమాట. ఆయన బ్రోకెన్ హార్ట్ అంటే పగిలిపోయిన అల్లడిల్లిపోతున్న హృదయంతో దేవుని వద్దకు రావడం మనం చూస్తాం అనమాట. గాఢమైన పశ్చాత్తాపం, విరిగి నలిగిన హృదయం, అదే పగిలిపోయిన లేకపోతే బ్రోకెన్ హార్ట్, విరిగి నలిగిన హృదయంతో దేవుని దగ్గరికి వస్తే దేవుడు చేరదీస్తాడు, దేవుడు అటువంటి వారిని త్రోసివేయుడు అనేది మనం 51వ కీర్తనలో చూస్తాం అనమాట. దావీదు యొక్క విపరీతమైన అపరాధ భావం మనకి ఈ కీర్తనలో కనిపిస్తుంది అనమాట. దీన్ని డీప్ గా అతను ఎంత బాధపడతా ఉన్నాడో, అపరాధాన్ని నేను మోయలేకపోతున్నాను, అపరాధం చాలా భారంగా ఉంది, అపరాధం చాలా దారుణమైన స్థితిలో నన్ను నెట్టేసింది అని దావీదు బాధపడడం మనం ఈ కీర్తనలో చూస్తాం అనమాట. ఈ కీర్తనలో దావీదు యొక్క బాధ, దావీదు యొక్క వర్రీ అంటే యాంగ్జైటీ, ఆందోళన, దావీదు యొక్క భయము, ఇవన్నీ మనం చూస్తాం అనమాట. వాటన్నిటి ద్వారా ఆయన నిజమైన ఒప్పుకోలు దేవుని దగ్గర, ఆయన ట్రూ కన్ఫెషన్ ఇవ్వడం మనం చూస్తాం అనమాట ఈ కీర్తనలో. ఒక గొప్ప మహారాజు, ఐక్య రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఒక గొప్ప మహారాజు, ఆయన ఏం చెప్తే అదే శాసనంగా ఉండే ఆ రాజ్యం. ఎందుకంటే ఆ కాలంలో అంతా కూడా థియోక్రటిక్ కింగ్డమ్స్ అన్నమాట. అంటే రాజు కేంద్రీకృతమైన సార్వభౌమాధికారం రాజుకున్న రాజ్యాలు అవి. అతను ఏం చెప్తే అదే. అటువంటి అవకాశం ఉన్నా కూడా అతను దేవుని సముఖంలో చాలా బాధపడతా ఉన్నాడు, వర్రీ అయిపోతా ఉన్నాడు, ఆందోళన చెందుతా ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో నుండి అతను నిజమైన ఒప్పుకుని దేవా నన్ను కనికరించు అని మాట్లాడడం మనం చూస్తాం. దావీదు దేవుని యొక్క ఆశీర్వాదాలని బాగా అనుభవించాడు. గొర్రెల కాపు అంటే గొర్రెలు కాసుకునే వ్యక్తి, ఇంట్లో చిన్నవాడు రాజుగా అయ్యాడు, చాలా ఉన్నతమైన స్థితికి ఆయన ఎదిగాడు. అటువంటి వ్యక్తి దేవుని ఆశీర్వాదం లేకపోతే దేవుని కృపలో నేను తొలగిపోతానేమో అని ఆయన భయపడతా ఉన్నాడు అనమాట. దేవుని ఆశీర్వాదాన్ని ఆయన అనేక మార్లు ప్రకటించాడు, బయలుపరిచాడు. నన్ను అధమ స్థితిలో నుండి ఉన్నతమైన స్థితిలోనికి, అతి తక్కువ స్థితిలో నుండి నన్ను ఎంతో గొప్పగా హెచ్చించావు దేవా తండ్రి మా రాజా అని దేవుని గురించి ఆయన పాటలు పాడాడు. అటువంటి ఉన్నతమైన పాటలు, ఉన్నతమైన విషయాలు ఆయన జీవితంలో ఉన్నాయి. వాటిని లిఖించడం అంటే లిఖితపూర్వకంగా మనం చూస్తాం. అదే వ్యక్తి పాపంలో ఉన్నప్పుడు ఒక దౌర్భాగ్యుడిగా, బాధపడుతున్నవాడిగా, ఒక వ్యాధిగ్రస్తుడిగా, శాపగ్రస్తుడిగా తాను గుర్తించుకుని దేవునికి ప్రార్థనలో, విన్నపాలో మొరలు పెట్టుకోవడం మనం చూస్తాం అన్నమాట. పాపం అతన్ని కలుషితం చేసింది, మురికివాడిగా చేసింది. అతని వ్యక్తిత్వం లేకపోతే అతని యొక్క స్వభావం మురికి గొడ్డలుగా దేవుని ఎదుట ఉన్నాయి. ఆ కలుషితమైన వ్యక్తి, మురికివాడిగా మారిపోయిన వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, మరలా నేను శుద్ధుడవ్వాలి, మరలా నేను పవిత్రుని అవ్వాలి, మరలా నేను ఉన్నతమైన స్థితిలో ఉండాలి, ఇది దేవుని వల్లనే సాధ్యమని దేవునికి మొరపెట్టుకోవడం మనం 51వ కీర్తనలో చూస్తాం అనమాట. రోగిగా ఆయన తాను గుర్తించుకుంటూ ఉన్నాడు అనమాట. సిక్ అయిపోయాడు, మరలా ఆయన బాగుపడాలి అనుకుంటున్నాడు. మనం రోగాలకు గురవుతాం. మన దేశంలో మనం పీల్చుకునే వాయువులను, గాలిని బట్టి కానీ, ఆహారాన్ని బట్టి కానీ, నీటిని బట్టి కానీ తరచుగా రోగాలు బారిన పడుతున్నాం. ఈ మధ్య అయితే 180 మంది రోగాల బారిన పడుతున్నారు మా ప్రాంతంలో. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో అయితే 190 మంది రోగాల బారిన పడుతూ ఉన్నారు. అటువంటి వ్యక్తులు ఏమవ్వాలనుకుంటున్నారంటే శుద్ధుడిగా ఉండాలనుకుంటున్నారు అనమాట. నేను బాగవ్వాలి అనుకుంటున్నాడు అనమాట. అలాగే దావీదు కూడా తన పాపాన్ని రోగంతో పోల్చుకుంటూ, నేను రోగిగా ఉన్నాను, ఇప్పుడు నేను బాగుపడాలి, స్వస్థతను పొందాలి అనుకుంటున్నాడు అనమాట. దేవుని మీద తిరుగుబాటు చేశాడు. దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని తోడు, సహవాసం లేకుండా ఒంటరి అయిపోయాడు. దావీదు తరం పడుతున్నప్పుడు చాలా సమయంలో
చాలా సమయాల్లో అతను ఒంటరి జీవితం జీవించి ఉండొచ్చు, లేకపోతే కుటుంబానికి ఆప్తులకి చాలా దూరంగా ఉండి ఉండొచ్చు. కానీ వాటన్నిటికంటే అతను బాధించేది ఏంటంటే దేవుని తోడు లేకపోవడం, దేవుని సహవాసం లేకపోవడం. ఇప్పుడు అటువంటి వ్యక్తి దేవుని తోడు కావాలి కాబట్టి నేను దేవునితో సమాధాన పడాలి, దేవుడు నా యొక్క పాపాలకి ప్రాయశ్చిత్తం చేయాలని ప్రాధేయపడుతున్నాడు అనమాట ఈ కీర్తనలో. తిరుగుబాటు నుండి ప్రాధేయపడే స్థితికి వచ్చాడు, బ్రతిమలాడుకునే స్థితికి, కాళ్ళు వేళ్లబడి బ్రతిమలాడుకునే స్థితికి వచ్చాడు అనమాట. చాలా ఉన్నతమైన కీర్తన ఇది. పాపం చేసిన తర్వాత గాఢమైన బాధాతప్త హృదయంతో, నేను ఎంతో తప్పు చేసేసాననే బాధతో ఆయన ప్రాధేయపడుతున్న కీర్తన ఇది. దావీదు పాపం ఎంత భయంకరమైందో ఆయన యొక్క పశ్చాత్తాపం కూడా అంత గాఢంగా మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా దావీదు ఒప్పుకుని విడిచిపెట్టడానికి, మరలా చేయకుండా నిలబడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ కీర్తన బెత్షెబాతో, అంటే 51వ కీర్తన బెత్షెబాతో పాపం చేసినప్పుడు అంత మాత్రమే కాకుండా దాన్ని కవర్ చేసుకోవడానికి, దాన్ని కప్పుపుచ్చడానికి ఆమె భర్తను ఊరియాని చంపించడం, ఏదో దారుణమైన వ్యభిచారము, నరహత్య చేసిన తర్వాత దావీదు దేవుని బ్రతిమలాడుకోవడం మనం ఈ కీర్తనలో చూస్తాం. తప్పును గ్రహించాడు, దేవుని ఎదుట పశ్చాత్తాపడ్డాడు అనమాట. ఇది నిజమైన పశ్చాత్తాపంగా మనం ఈ కీర్తనలో చూస్తాం అనమాట. శుద్ధీకరణ కొరకు, అంటే పవిత్రుడు అవడం కొరకు అతను ప్రార్థన చేస్తా ఉన్నాడు అనమాట. పాపం బరువు, అంటే పాపం బరువు అని ఎందుకు చెప్తున్నానంటే, లోక పాపం మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు కాబట్టి పాపం బరువైందనమాట, భారమైన జీవితం. చాలా భారంగా జీవితాన్ని, లేకపోతే తన రోజుల్ని మోస్తా ఉన్నాడు అనమాట. అతని ఆత్మలో ఒక గిల్టీ ఫీలింగ్ ఉందన్నమాట. దేవుడు క్షమించాలి అనే విపరీతమైన కోరిక ఆయనలో ఉంది. అందుని బట్టి ఈ కీర్తన ప్రారంభంలో, దేవా నన్ను కనికరించు, నీ అపారమైన ప్రేమను నాపై చూపించు, నీ కరుణకు, నీ వాత్సల్యానికి నేను పాత్రను కాను, కానీ నన్ను క్షమించు అని దేవుని యొక్క కరుణ కొరకు, కనికరం కొరకు వేడుకోవడం అనేది, సింపుల్ గా చెప్పాలంటే క్షమాపణ కోరడం అనేది 51వ కీర్తన ప్రారంభ వచనాల్లో మనం చూస్తాం అన్నమాట. మరి క్షమింపబడాలి అని అంటే ఏం చేయాలంటే పాపాన్ని ఒప్పుకోవాలి. ఆ పాపాన్ని ఒప్పుకోవడం అనేది మనము 51వ కీర్తన 3 నుండి 9 వచనాల్లో మనం చూస్తాం. ఒప్పుకున్న తర్వాత దేవుడు ఏం చేస్తాడని అంటే శుద్ధీకరించాలి. శుద్ధీకరించకుండా, లేకపోతే అతన్ని పునర్నిర్మించకుండా దేవుడు మరలా తిరిగి సహవాసం చేయడు. కాబట్టి నన్ను పవిత్రునిగా చెయ్యి, నన్ను శుద్ధీకరించు, తిరిగి నిర్మించు, పునర్నిర్మించు నా హృదయాన్ని, నా మనసును, నా ఆలోచనలని ప్రార్థన చేస్తూ ఉంటాడు అనమాట. మరలా నీతో నన్ను చేర్చుకో, నీతో సహవాసంలో నన్ను చేర్చుకో అని తర్వాత 12 నుండి 15 వచనాల మధ్యలో మనం చూస్తాం అనమాట. పశ్చాత్తాపం పొందిన తర్వాత మరలా తనను తాను దేవునికి అర్పించుకోవడం అనేది ఈ కీర్తన యొక్క చివరి భాగంలో మనం చూస్తాం అనమాట. అంటే దావీదు యొక్క పశ్చాత్తాపం నుండి మనం అనేకమైన విషయాలు నేర్చుకుంటాం అనమాట. ఒకటి, దేవుడు కనికరిస్తాడు, కనికరించాలి, కనికరించకపోతే నాకు వేరే దిక్కు లేదు అనేది, ఆయన మాత్రమే కనికరించేవాడు. తర్వాత ఆయన నిజంగా హృదయపూర్వకంగా వేడుకుంటే క్షమిస్తాడు, శిక్షించడు అనే ఒక కాన్ఫిడెన్స్ కూడా దావీదులో ఉందండి. అది నిజమైన ఒప్పుకోవాలన్నమాట. తర్వాత శుద్ధీకరించి మరలా నూతనంగా నన్ను, నా హృదయాన్ని, నా జీవితాన్ని నిర్మిస్తాడు అనేది మనం ఈ కీర్తనలో చూస్తాం అనమాట. ప్రాముఖ్యంగా ఈరోజు మనం 3 విషయాలు చూస్తామండి. ఒకటి ఏంటంటే రిఫార్మేషన్, సంస్కరణ అనేది చూస్తాం అనమాట. అంటే సంస్కరించడం అని అంటే వ్యక్తిత్వాన్ని మార్చడం, పాపాన్ని విడిచిపెట్టేలా చేయడం. దేవుడే చేయగలనమాట ఇదంతా. దేవుని యొక్క బోధల కారణంగా, లేకపోతే ఆయన దేవుడు ఎవరు అని మనం తెలుసుకోవడం ద్వారా, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు సత్యస్వరూపి,
ఇలాంటి విషయాలు మనం నేర్చుకోవడం ద్వారా దేవుడు ఎటువంటి వాడో అటువంటి వారిలా మనం ఉండడం ద్వారా, మనం ఉండే ప్రయత్నం చేయడం ద్వారా మనం దేవునికి మరలా దగ్గర అవుతాం అనమాట. అంటే మన వ్యక్తిత్వాన్ని మార్చుకుంటాం అనమాట. ఇది స్వచ్ఛమైన సంస్కరణ. ఇది ఒక వ్యక్తి సంస్కరించుకోవచ్చు, లేకపోతే ఒక వ్యవస్థ సంస్కరించుకోవచ్చు, ఒక సమాజం సంస్కరించుకోవచ్చు. ప్రతి సందర్భంలో కూడా సంస్కరణ అనేది చాలా అవసరం అనమాట అండి. దీన్ని రిఫార్మేషన్ అంటారు. లోథర్ గారు మతాన్ని సంస్కరించాడు. అక్టోబర్ 31వ తారీఖు లోథర్ మతాన్ని సంస్కరించినందుకు మత సంస్కరణ ఉద్యమం జరుపుకుంటారు లోథరన్స్. అంటే చేంజింగ్ వన్స్ క్యారెక్టర్ అని అనమాట. రెనౌన్సింగ్ సిన్, పాపాన్ని విడిచిపెట్టి తనకి వ్యక్తిత్వాన్ని మార్చుకోవడానికే దావీదు ఇష్టపడుతున్నాడు అనమాట. దాన్ని సంస్కరించుకోవడం అంటారు. దాంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే సెల్ఫ్ రిఫ్లెక్షన్ కొరకు, అంటే మన యొక్క వ్యక్తిత్వం, మన యొక్క స్వభావం మార్చుకోవడం ద్వారా వ్యక్తిగతంగా మనం మార్పు చెందుతూ ఉంటారు అనమాట. ట్రాన్స్ఫర్మేషన్ అనేది కనబడాలన్నమాట. తర్వాత రెస్టోరేషన్, పునరుద్ధరణ, సంస్కరించుకోవడం, పునరుద్ధరించుకోవడం. అంటే పునరుద్ధరణ అంటే దేవుడు దావీదుని అభిషేకించినప్పుడు, ఆయన గొలియాతుని చంపినప్పుడు ఆయన అంతగా దేవుని మీద ఆధారపడ్డాడు. ఆయన ఎటువంటి సహవాస సంబంధాలు దేవునితో ఇంతకు పూర్వం కలిగి ఉన్నాడో మరలా అటువంటి పూర్వపు స్థితికి తిరిగి వచ్చేలాగా దేవుడు ఆయన్ని కనికరించడం అన్నమాట. అంటే పూర్వపు స్థితి తిరిగి వచ్చేలాగా లేదా దానికంటే మెరుగ్గా ఉండేటట్లుగా దేవుడు ఒక వ్యక్తిని పునరుద్ధరించడం అనమాట. దీన్ని పునరుద్ధరణ, రెస్టోరేషన్ అంటారు అనమాట. రిఫర్మేషన్ సంస్కరించుకోవడం ఒక వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని. తర్వాత పునరుద్ధరించుకోవడం అంటే ఇంతకు పూర్వపు స్థితికి లేదా అంతకంటే మెరుగైన స్థితికి ఒక వ్యక్తిని దేవుడు పునరుద్ధరించడం అనేది మనం చూస్తాం అనమాట. ఇది పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను కూడా మనం చూస్తూ ఉంటాం అనమాట. ముఖ్యంగా మనం గమనించాల్సిందంటే దేవునికి మాత్రమే పునరుద్ధరించే శక్తి ఉంది. ఆయన మాత్రమే మనం పునరుద్ధరించగలడు. ఆయన చేసిన వాగ్దానాల్లో పునరుద్ధరించడం అనేది ఒక ప్రధానమైనదన్నమాట. అసలు స్థితికి లేదా పూర్వపు స్థితికి వచ్చే చర్యలు దేవుడు తీసుకుంటాడు అనమాట. మన వ్యక్తిత్వాన్ని, మన యొక్క ఆలోచన విధానాన్ని, మన యొక్క మనస్సును మార్చడం ద్వారా మరలా తిరిగి పూర్వపు సావాసము, పూర్వపు రిలేషన్లోనికి దేవుడు మనల్ని తీసుకొస్తాడనమాట. కాబట్టి దేవుడు మరలా రిస్టోర్ చేస్తాడు, పునరుద్ధరిస్తాడు అనేది. తర్వాత రివైవల్ అనమాట. అంటే పునరుజ్జీవనం, అంటే పునరుజ్జీవం. ఇది క్రైస్తవ్యంలో ఎక్కువ చూస్తాం. పాత నిబంధనలో కూడా మనం ఈ విషయాలు ప్రవక్తల గ్రంథాల్లో చూస్తాం. క్రైస్తవ జీవితంలో పునరుద్ధరణ లేదా పునరుజ్జీవం ఇవ్వడం, రివైవల్ అనేది మనం పరిశుద్ధాత్మతో సరైనతో సంబంధాన్ని తీసుకుని రావడం, పరిశుద్ధాత్మ మనలో ఉంచడం అనేది మనం 10-11 వచనాల్లో నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయకు, నీ సన్నిధిని నాలో ఉంచు అని దావీదు వేడుకోవడం అనేది మనం 51వ కీర్తనలో చూస్తాం అనమాట. కాబట్టి దావీదు మహారాజు అయి ఉండి, పరిపాలన చేసే గొప్ప రాజు అయి ఉండి, చుట్టుప్రక్కల దేశాలన్నింటినీ అణిచేసి దేవుడు ఎక్కడి వరకు ఇస్తానన్నాడు అక్కడి వరకు సరిహద్దులన్నిటినీ చక్కగా ఏర్పాటు చేసి అన్నిటినీ సాధించిన ఒక వ్యక్తి పడిపోతే, పతనమైపోతే, తప్పుడు నిర్ణయాలు, దేవుని మీద తిరుగుబాటు ద్వారా, దురాశ, వ్యభిచారం ద్వారా, నరహత్య ద్వారా పడిపోతే మరలా తిరిగి ఎలా పునరుద్ధరించబడాలి, ఎలా సంస్కరించుకోవాలి, తనను తాను ఎలాగా మరలా పునరుజ్జీవం పొందాలి అనే విషయాన్ని మనం చూస్తుంటాం. కాబట్టి ప్రాపర్ రిలేషన్షిప్ అనమాట అండి దేవునితో మరలా తిరిగి సరైన సత్సంబంధాలు కలిగి ఉండడం. తనకు అనారోగ్యం అన్నాము, చనిపోయాడు అన్నాము, దేవునికి దూరం అయిపోయాడు అన్నాము, ఎడబాసాడు అన్నాము, మరలా తిరిగి వీటన్నిటిని ఎలాగ పునరుద్ధరించుకొని ఆయన ఎంతగా పూర్వపు స్థితి కంటే ఉన్నతమైన స్థితిలో ఆయన ఉండాలి అనేది మనం రివైవల్ అన్నట్లుగా మనం చూస్తాం అన్నమాట. తిరిగి జీవం లేదా తిరిగి శక్తిని సంపాదించుకోవడం లేదా తిరిగి ఎంతకు పూర్వపు ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను తిరిగి సంపాదించుకోవడం అనేది మనం ఈ కీర్తనలో చూస్తాం అన్నమాట. కాబట్టి బ్రింగింగ్ సంథింగ్ బ్యాక్ టు లైఫ్ అన్నాడు అనమాట. సంథింగ్ బ్యాక్ టు లైఫ్, మనం మళ్ళా తిరిగి ఉన్నతమైన జీవితంలోనికి తిరిగి రావడం అనేది. కేవలం బైబిల్ మాత్రమే బోధిస్తున్న
ఒక గొప్ప ఉన్నతమైన పాత నిబంధన కొత్త నిబంధన దృక్పథంలో నుండి బైబిల్ మాత్రమే ప్రకటిస్తున్నది అనమాట అండి. వ్యక్తిగత పునరుజ్జీవనం అంటే మరలా వ్యక్తిగతంగా మనం రివైవల్ అవ్వడం అనేది మనం ఈ కీర్తనలో చూస్తాం అన్నమాట. కాబట్టి ఈ కీర్తన చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవులకి లేదా పాత నిబంధన వ్యక్తులకు కూడా ఇది చాలా ప్రాముఖ్యమైనది. వారు దీన్ని పాటించారు. క్రీస్తునందు మనం దీన్ని ఎలా పాటించాలనేది ముందుగా చూస్తాం. అయితే ఆధ్యాత్మిక లేదా మతపరమైన పునరుజ్జీవం, మతపరమైన ఎందుకంటే సాధారణంగా అందరూ ఉపయోగిస్తారు కాబట్టి, దేవా నన్ను ఒక గొప్ప వ్యక్తిగా పునరుద్ధరించు, నీతో సహవాసం కలిగి ఉండేటట్లుగా నన్ను పునరుద్ధరణ చేయి, మళ్ళా తిరిగి నిర్మించు, నీ పరిశుద్ధాత్మను నా ఎదురుని తీసేయకు, శుద్ధ హృదయం నాదలో కలుగు చేయము, నీ సన్నిధిలో నన్ను ఉంచుకో అని ఇక్కడ ఈ కీర్తనలో అంకిత భావంతో అంటే సమర్పించుకున్న స్థితిలో ఈయన మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఆ తర్వాత మరలా తిరిగి ప్రార్థనలో ఎదగడం, తర్వాత దేవుని మందిరంలోనికి వెళ్ళడం, బలులు అర్పించడం, ఇవన్నీ మనము ఈ కీర్తనలో చూస్తాం అనమాట అండి. ఇప్పటి వరకు మనము ఈ కీర్తన పరిచయం చేసుకున్నాం. తర్వాత యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26-27 వచనాలు, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26-27 వచనాలు మనం చదువుతున్నప్పుడు ఈ కీర్తనలో కనబడినట్లుగానే అక్కడ కూడా కొన్ని విషయాలు కనిపిస్తూ ఉంటాయండి. ఏంటంటే శుద్ధ హృదయం కలిగజేయి, నూతన హృదయం కలిగజేయి, తర్వాత మాంసపు గుండెనివ్వు, మాంసపు గుండెనిస్తాను, ఇటువంటి పదాలు మనకు కనిపిస్తాయి అనమాట. అవేంటంటే న్యూ కావెనెంట్ టెర్మినాలజీ అంటారు. అంటే నూతన నిబంధనకు సంబంధించిన పదాలు, నూతన నిబంధనకు సంబంధించిన విషయాలు అనమాట అండి అవి. అంటే నూతనంగా మరలా నీతో నిబంధన చేయబోతున్నాను అని. కానీ ఇక్కడ ఏంటంటే చేయబడిన నిబంధన మళ్ళీ రెన్యువల్ చేసుకుంటాడు అనమాట. జరిగిపోయిన తప్పిదాన్ని బట్టి ఆయన మరలా పునరుద్ధరింపబడతాడనమాట. కాబట్టి రెండింటికి దగ్గర సంబంధాలు ఉంటాయి. కాబట్టి ఈరోజు మనం 51వ కీర్తన ప్రారంభం నుండి చదువుకుంటూ ఉంటాం. 51వ కీర్తన మొదటి 2 వచనాలు ఇప్పుడు చదువుకుందాం అండి. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. దేవునికి ప్రార్థన చేసుకుంటున్నాడు అనమాట. డైరెక్ట్ గా దేవుణ్ణి మొరపెట్టుకుంటున్నాడు. దేవా నీ కృప, పాత నిబంధనలో కృప అనేది మనం చూస్తూ ఉంటాం. క్రొత్త నిబంధనలో క్రీస్తునందు దేవుని కృప లభ్యమవుతూ ఉంటే, పాత నిబంధనలో మరలా ఎవరైతే పాపం చేశారో వారు దేవుని కృపను పొందడానికి ప్రార్థిస్తారనమాట. ఏ కాలంలోనైనా సరే దేవుడు కృప చొప్పున కనికరించాల్సిందే. లేకపోతే ఎవరు పాపం చేసినా దాన్ని వెయిటేసి తక్కిట్లో తూచి దేవుడు శిక్షించాలనుకుంటే కనుక ఏ నరుడు కూడా దేవుని ద్వారా ప్రతిఫలం కానీ క్షమాపణ కానీ పొందలేడు. దేవుడు కృప చొప్పున చేసేదే క్షమాపణ అనే ఏర్పాటు. ఒక వ్యక్తిని తిరిగి మరలా నిలబెట్టడం అనేది కృప చొప్పున. అంటే కృప అంటే గ్రేస్ అంటాము. అంటే ఒక వ్యక్తి మరలా తిరిగి క్షమింపబడ్డానికి కానీ తిరిగి దేవునితో సహవాసంలోనికి రావడానికి కానీ యోగ్యుడు కాదు, అయోగ్యుడు. అటువంటి వ్యక్తి మరలా తిరిగి దేవునితో సహవాసంలోనికి యోగ్యతను పొందడం కృప అన్నమాట. ఆ వ్యక్తికి అసలు అవకాశం ఇవ్వకూడదు, కానీ దేవుడు కనికరించేస్తాడనమాట. అందుకని కృప చొప్పున నన్ను కనికరింపము, నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమలను తుడిచివేయము. ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే నా అతిక్రమములు తుడిచేయి అంటున్నాడు అనమాట. 2వ వచనం మనం చదువుతున్నప్పుడు నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచము. ఇవి 2 ప్యారలలిజం అనమాట అండి. కడుగుము, పవిత్రపరచము, దోషము, పాపం అనేది కీర్తనలో మనం ఈ ప్యారలలిజం సమాంతరవాదం అనేది మనం చూస్తాం అనమాట. పైన కూడా నీ కృప చొప్పున నన్ను కనుకరింపము, నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమం తుడిచివేయమన్నాడు. తుడిచివేయము, కడుగుము, పవిత్రపరచము, ఇవన్నీ కూడా తాను వీటన్నిటిని అంటే ఇవన్నీ మరకలైపోయాయి. నాకు నా దోషం నన్ను మురికిగా అంటుకుంది, నేను అపవిత్రమైపోయాను, నన్ను పవిత్రపరచు అన్నాడు అనమాట. బత్సబాతో పాపం చేసిన తర్వాత ఆయన శుభ్రంగా స్నానం చేసేసి ఉండొచ్చు, కానీ ఇతను హృదయానికి అంటుకున్నదే లేకపోతే తన వ్యక్తిత్వానికి అంటుకున్నదే అతను గుర్తించాడు కాబట్టి అడుగుతున్నాడు అనమాట. అతిక్రమం తుడిచేసేయి, దోషములు పోనట్లు బాగుగా కడుగు. మళ్ళా అది పాత దానికి సంబంధించిన ఎటువంటి గుర్తులు ఉండకుండా బాగుగా కడుగు. నేను కడిగేసుకున్నానని అనట్లేదండి, బాగుగా కడుగుము.
నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము అని అడుగుతున్నాడు అనమాట. దీన్ని వైప్ అవే అన్నాడు అనమాట. తుడిచేసేయి, దూరంగా పోయేటట్లు, ఇవన్నీ నాకు దూరం అయిపోయేటట్లుగా తుడిచేసేయి అంటున్నాడు అనమాట. ఇది ఒక రాజు పాడుతున్న కీర్తన అనమాట. ఇక్కడ మనం చదువుతున్నప్పుడు అతిక్రమములు, దోషములు, పాపములు అని 3 మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటాం అనమాట. అతిక్రమం అని అంటే లిమిట్ దాటిపోవడం, దోషం అని అంటే తెలిసి కూడా చేయడం, ఇలాగ మనం పాపం అని అంటే గురి తప్పిపోవడం అనమాట. దేవుడు ప్రతి వ్యక్తికి కూడా బాధ్యతగా బ్రతకమని ఒక గురినిచ్చాడు. లేదా దేవుడు మానవులకి తన స్వరూపమందు తన పోలుకు చొప్పున బ్రతకమని తన స్వరూపాన్ని తన పోలికనిచ్చాడు. ఆ విధంగా బ్రతకలేకపోవడం, గురి తప్పిపోవడం, పాపం చేయడం అనమాట. ఆ తర్వాత అతిక్రమము, దోషము, వీటన్నిటిని మనం చూస్తూ ఉంటాం. ఇలాగ తప్పిపోయి తనకు తానే తప్పిపోయాడు, తనకి ఇష్టపూర్వకంగా తప్పిపోయాడు, తిరుగుబాటు చేసి తప్పిపోయాడు. తప్పిపోయిన వ్యక్తి మరలా కృప చొప్పున కనికరించు, నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నన్ను తుడిచివేయి, బాగుగా కడుగు, పవిత్రపరచు అని అడగడం మనం చూస్తాం అనమాట. మనం ఈ రోజైనా సరే క్రీస్తునందు ఉన్నాం, క్రీస్తునందు మనం పవిత్రపరచబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం. దావీదు ఎలాగైతే పాత నిబంధనలో ఉన్నాడో అలాగే మనం కూడా క్రీస్తునందు క్రొత్త నిబంధనలో ఉన్నాం. మోషే ద్వారా పాత నిబంధన చేయబడింది, క్రీస్తు ద్వారా క్రొత్త నిబంధన చేయబడింది. దావీదు అడుగుతున్నట్లుగానే మనం కూడా అడిగినట్లయితే దేవుడు మనల్ని క్షమిస్తాడు అనేది మనకే ఈ కీర్తన ద్వారా తెలుసుది అనమాట. అయితే దావీదు వలె మనం కూడా అడిగేవారమే ఉండాలి. 3 నుండి 4 వచనాలు మనం చదువుతున్నప్పుడు, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా అతిక్రమంలో నాకు తెలుసు. నాతాను వచ్చాడు, చెప్పాడు, వివరంగా తేటతెల్లం చేశాడు. ఆ తర్వాత ఆయన బాగా ఆలోచించాడు అనమాట అండి. ఆలోచించినప్పుడు, నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. అతిక్రమము, పాపము తెలిసేట ఎదుటే ఉందంట. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేస్తున్నా. తన భర్తకు అన్యాయం చేసినాను, లేకపోతే నా దగ్గరగా ఉండే నా బాడీ గార్డ్స్కి తెలిసిందనో, లేకపోతే నా ఫ్యామిలీకి తెలిసిందనో, ఈ విధంగా బాధపడట్లేదండి. సాధారణంగా ఎవరైనా తప్పు చేస్తే ఎవరైనా చూసారా అని చుట్టుపక్కల చూసుకుంటూ ఉంటారు, లేకపోతే ఎవరికైనా తెలిసిందని భయపడతా ఉంటారు. దావీదు అలా భయపడినవాడు కాదండి. అయ్యో నాతాను వచ్చాడు, ఎంతమంది చెప్పేస్తాడేంటో, లేకపోతే బెత్షెబ ఎంతమంది చెప్పేస్తాడేంటో, లేకపోతే ఆమెను తీసుకొచ్చిన వాళ్ళు ఎంతమంది చెప్పేస్తారేంటో, వీటి గురించి బాధపడినవాడు కాదండి. అతనికి తెలిసిందంట, అతను గుర్తించాడు అతని యొక్క పాపాన్ని. ఆవేశంలోనో లేకపోతే ఉద్దేశపూర్వకంగానో దేవుని మీద తిరుగుబాటు చేసి మొత్తం మీద పాపం చేశానని చెప్పాడు ఈ కీర్తనలో. ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే, నీకు విరోధంగా నేను పాపం చేస్తున్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేస్తున్నాను. ఇది నీ దృష్టికి చెడుతనం, ఎవరి దృష్టికి అనేది కాకుండా నీ దృష్టికి ఇది చెడుతనం. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడు అగుదువు, క్షమించండి, నువ్వు నీతివంతుడిగా అగపడదు. తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడదు. దేవుడు నీతిమంతుడు అనమాట అండి. దేవుడు నీతికి కొలమానం అనమాట. నీతి స్వరూపుడా అనే యేసుప్రభువారు అందుకనే ప్రార్థన చేశారు. తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడదు అంటే ప్రతి విషయాన్ని బట్టి దేవుడు శుద్ధీకరణ చేస్తాడనమాట. ప్రతి విషయాన్ని బట్టి దేవుడు క్షమిస్తాడనమాట అండి. ఈయన ఒప్పుకున్న దాన్ని బట్టి క్షమిస్తాడనమాట. మనం పాపం చేసిన తర్వాత, లేకపోతే మనం ఏదైనా తప్పిదాలు చేసిన తర్వాత, దోషం చేసిన తర్వాత మనము ప్రతి వాటిని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దేవుని ఎదుట ఒప్పుకునే పరిస్థితుల్లో మనం ఉండాలన్నమాట. మనం ఒప్పుకోవాలి దేవుని ఎదుట. ఎలాగన్నారు కదా అని మనకి రోమన్ క్యాథలిక్స్ వారు ఏం చేశారంటే, ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవడం కన్ఫెషన్ బాక్స్ ఒకటి ఏర్పాటు చేశారు. అలాగే ఎవరి ఎదుటో మనం ఒప్పుకోవడం కదండి, దేవుని ఎదుట ఒప్పుకోవడం అనేది మనకి చాలా ప్రాముఖ్యమైనది అనమాట మన జీవితంలో. దేవుని ఎదుట మనం చేసిన తప్పిదాలు, అతిక్రమాలు, దోషాలు, మిస్టేక్స్ అన్నిటిని మనం ఒప్పుకోవాలన్నమాట అండి. దేవుని ఎదుట గుర్తించామా ఖచ్చితంగా ఒప్పుకోవాలి. మా నాన్నగారు ప్రార్థన చేసినప్పుడు ఒక మాట చేస్తూ ఉంటారు, కొంతమంది కూడా చేస్తూ ఉంటారు, మా అపరాధము క్షమించుము అంటారు. అలాగే కొంతమంది ఏమంటారంటే, తెలిసి తెలియని పాపాలు అంటారు. అంటే తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు కూడా క్షమించు, తెలియక కూడా చేశానేమో. యోబు కూడా ఒక అర్పణ అర్పిస్తాడండి, నా బిడ్డలో నీకు నీకు అంటే పార్టీ చేసుకుంటున్నప్పుడు కానీ, వాళ్ళు సహజీవనం చేస్తున్నప్పుడు కానీ, అంటే డైలీ లైఫ్లో కానీ నీకు వ్యతిరేకంగా ఏమైనా పాపం చేశారేమో అని
తండ్రి ఒక ప్రధాన యాజకుడిగా తమ బిడ్డల పక్షంగా బలి అర్పిస్తూ ఉంటాడు అనమాట. యోబు గ్రంథంలో ఈ విషయాలు చూస్తాం. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం తెలిసి తెలియని లేకపోతే అపరాధాలు, మిస్టేక్స్, దోషాలు ఇటువంటి వాటిని క్షమించేటట్లుగా మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. మనం ఎప్పుడైతే గుర్తించి దేవుని ఎదురు వాటన్నిటిని వదిలేసుకోవడానికి నిజమైన యథార్థమైన పశ్చాత్తాప హృదయంతో దేవుని వద్దకు వస్తామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా వాటిని క్షమిస్తాడు అని మనకి 3-4 వచనాల్లో మనం చూస్తాం అనమాట. అంటే కన్ఫెషన్ ఇవ్వాలన్నమాట. మనం పశ్చాత్తాప హృదయంతో దేవుని ఎదురు ఒప్పుకోవాలి. ఒప్పుకోలు గురించి ఇక్కడ మాట్లాడతాడనమాట. దేవుడు ఏం చేస్తాడంటే ఆయన నీతివంతుడు కాబట్టి మనల్ని క్షమిస్తాడు. ఆయన నిర్మలుడు కాబట్టి మనల్ని కూడా నిర్మలుడుగా చేస్తాడు. ప్రతి వాటికి ఆయన తీర్పు అంటే దేవుని యొక్క తీర్పులు మన మీదకి రాకుండా దేవుడు మనల్ని క్షమిస్తాడు అనేది 4వ వచనంలో చూస్తాం అనమాట. 5-6 వచనాలు మనం చదువుతున్నప్పుడు నేను పాపంలో పుట్టిన వాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమును ధరించాను. ఈ వచనాన్ని చాలా మంది అపార్థం చేసుకుంటూ ఉంటారు. ఈ వచనం లేకపోతే ఈ కీర్తన రాసేసరికి దావీదు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలో నుండి మాట్లాడుతున్నాడు తప్ప నేను పుట్టినప్పుడే పాపిని, నేను జన్మ పాపిని అని ఇక్కడ మాట్లాడలేదు. ఆయన స్థితి ఏంటి? నా అతిక్రమములు, నీకు విరోధంగా పాపం చేశాను, నా దోషములు, నా పాపములు, ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన యొక్క స్థితిని ఆయన గుర్తించి పాడుతున్న గీతన అనమాట అండి. అంతేగాని తన పుట్టుకను గురించి ఈ విషయం మాట్లాడలేదు. నేను పాపంలో పుట్టిన వాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమును ధరించాను. అంటే నేను పుట్టేసరికి ఈ లోకంలో అందరూ పాపం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇటువంటి పాపపు లోకంలో పుట్టాను నేను. దీన్ని లోకాన్ని బాగా పాపం ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉంది. నా తల్లి నన్ను గర్భం ధరించినప్పుడు కూడా ఈ లోకమంతా కూడా దీంతో ఇది పెద్ద సమస్య కాదని అసలు సాధారణంగా చెప్పాలంటే ఇజ్రాయెల్ సమాజంలో లేదా ఒక థియోక్రాటిక్ కంట్రీలో ఈనాటైనా సరే, డెమోక్రటిక్ కంట్రీలో అయినా సరే, ఒక వ్యక్తి పాపం చేస్తే, ఒక ఉన్నతాధికారి కానీ లేకపోతే నాయకుడి కానీ పాపం చేస్తే దాన్ని ఎవరూ కూడా ఏలెత్తి చూపలేరు. దాన్ని ఒకవేళ చూపించినా ఆయన పట్టించుకోడు, వాటి నుండి ఏదో విధంగా బయటపడతాడు. అటువంటిది ఈ గొప్ప మహారాజుగా ఉన్న ఈ దావీదు ఆయన పుట్టిన పరిస్థితుల గురించి లేకపోతే ఆయన చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత ఆయన ఏ స్థితిలో ఉండి ఏ కండిషన్ లో ఉండి మాట్లాడుతున్నాడో మనం చూస్తాం అనమాట. నీవు అంతరంగంలో సత్యం కోరుచున్నావు, అంతర్యం నాకు జ్ఞానము తెలియజేయదువు. నా అంతరంగంలో నువ్వేం కోరుతున్నావు ఇప్పుడు అంటే సత్యం కోరుతున్నావు, ఒప్పేసుకుంటాడు అనమాట. సత్యాన్ని కోరుతున్నాడు. నాకు జ్ఞానం తెలియజేయదు అంటే పాపం చేయకుండా ఎలా ఉండాలి, ఇటువంటి విషయాలు దేవుడు బోధిస్తాడనమాట. నీ హృదయంలో, నా హృదయంలో నీ వాక్యం ఉంచుకోవడం చేత నేను పాపం చేయకుండా ఉంటాను. ఎవరుడు దేవుని చేత తమ నడతలు శుద్ధిపరచుకో, ఇటువంటి విషయాలు అనేకమైన విషయాలు మనకు ఉన్నాయన్నమాట. నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించను. వీటి చేత ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడనమాట అండి. రాజుగారు అటువంటివి చేస్తే అది పెద్ద సమస్య కాదు ఆ కాలంలో. అది సర్వసాధారణంగా ఆ కాలంలో ఇటువంటివన్నీ కూడా కల్చరల్ గా సమాజంలో సహజంగా ఉన్నాయన్నమాట. అయితే నువ్వేం చేస్తే ఎటువంటి వాడు అంటే నువ్వు అంతరంగంలో సత్యాన్ని కోరే దేవుడు, అంతరంగమున ఆంతర్యమున నాకు జ్ఞానం కలిగేదు. జ్ఞానం లేక నీ మీద విరోధం చేసి పాపం చేసి నేను భయభక్తులు గలవాడినే, కానీ ఏంటంటే జ్ఞానానికి మూలమైన నీవు నాకు జ్ఞానం ఇస్తే అది కళ్ళు మూసుకుపోయేటువంటి శరీరాలకు నేను దిగజారిపోయాను అని ఒప్పుకుంటూ ఆయన ఏమంటున్నాడంటే అంతరంగంలో సత్యం కోరుతున్నావు, అంతర్యమున నువ్వు నాకు జ్ఞానం తెలియజేదు. ఇప్పుడు ఈ ప్రార్థన గురించి 7-9 వచనాలు మనం చూస్తామన్నమాట. మరలా నన్ను తిరిగి పునరుద్ధరించు, నన్ను పవిత్రుడిగా చేయని ప్రార్థిస్తున్నాడు అనమాట. నేను పవిత్రుడనగినట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగుము. హిస్సోపుతో నా పాపం పరిహరించు. హిస్సోప్ అనేది మనం నిర్గమాకాండం 12వ అధ్యాయం 21-22 వచనాలు చదువుతున్నప్పుడు పస్కా పండుగ సమయంలో హిస్సోపు కుంచే అంటే ఇప్పుడు ఇంతకు పూర్వం నా చిన్నప్పుడు కొండ చీపురు అని ఉండేది అనమాట. అంటే కొండ చీపురు అంటే అది చిన్న గడ్డి, ఆ గడ్డికి సంబంధించి ఒక చీపురు కింద కట్టి దాంతో
వేసేవాళ్ళు అనమాట. అంటే పెయింట్ వేసేవాళ్ళు. బ్రష్లో అక్కడ అప్పుడు చాలా తక్కువ ఉండే కాబట్టి ఈ చీపురు కట్టి పెయింట్ వేసుకుంటూ ఉండేవారు అనమాట. వైట్ వైట్ సిమెంట్ వేసేవారు అనమాట, వేసేవారు. అలాగా ఈ హిస్సోపుతో ఏం చేస్తారంటే రక్తంలో ముంచి, అంటే పస్కా పశువు యొక్క రక్తంలో ముంచి ఆ రక్తాన్ని ద్వారబంధపు కమ్మికి, నిలువు కమ్ములకు, అడ్డకమ్ములకు రాస్తారనమాట. అంటే ఆ ఇంటిని కాపాడడం కొరకు, అంటే ఈ ఇంటి మీద రక్త ప్రోక్షణ జరిగింది అని ప్రోక్షించడం అనమాట. లేకపోతే రాయడం, అప్లై చేయడం. హిస్సోపు కుంచి తీసుకుని పళ్ళెంలోనున్న రక్తంలో దాన్ని ముంచి, నిర్గమాకాండం 12:21-22 వచనాలు. మరొకసారి చెప్తున్నాను వచనం, నిర్గమాకాండం 12:22 వచనాలు. హిస్సోపు కుంచి తీసుకుని పళ్ళెంలోనున్న రక్తంలో దాన్ని ముంచి ద్వారబంధపు పై కమ్మికిని 2 నిలువు కమ్ములకు, అడ్డకమ్ములకు పళ్ళెంలోని రక్తము తాకింపవలను. ఎలా చేయాలన్నమాట రక్షింపబడాలంటే హిస్సోపుతో. సంఖ్యాకాండం 19:18. సంఖ్యాకాండం 19:18 వచనం మనం చదువుతున్నప్పుడు, తర్వాత అపిత్రుడైన ఒకడు హిస్సోపు తీసుకొని ఆ నీళ్ళలో ముంచి ఆ గుడారం మీదను, దానిలోని సమస్తమైన ఉపకరణముల మీదను, అక్కడ ఉన్న మనుషుల మీదను, ఎముకనే గాని, నరకబడిన వానినే గాని, శవమునే గాని, సమాధినే గాని ముట్టిన వాని మీదను దానిని ప్రోక్షింపవలను. అంటే హిస్సోప్ అనేది ప్రోక్షించడానికి, శుద్ధీకరించడానికి పాత నిబంధనలో ఉపయోగించినట్లుగా మనం చూస్తున్నాం. దావీదు ఇక్కడ ఏమంటున్నాడనంటే, నేను పవిత్రుడునగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరించుము. హిస్సోపుతో కడిగాయి అంటున్నాడు. హేమము కంటేను తెల్లగా, నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగుము. కడిగిన తర్వాత ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. అంటే ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే, ఎముకలు విరిగిపోయినట్లుగా ఉంది. ఎముకలు విరిగిపోతే, కాలుకి ఎముక విరిగిపోయింది అనుకోండి, నడవలేం. చేతికి ఎముక విరిగిపోయింది అనుకోండి, అసలు దాన్ని మొయ్యలేం, ఏ పని చేయలేం. విపరీతమైన నొప్పి, బాధ అనేది. కాబట్టి తను ఎంత బాధపడుతుందంటే, ఎముకలు విరిగిపోయింది అనుకో, 1-2 కాదు, ఎముకలు విరిగిపోయాటండి. సంతోషమే లేదు అసలు. వ్యాధితో బాధపడుతున్నాను అని చెప్తున్నాడు అనమాట. హిస్సోపుతో నా పాపం పరిహరించు, హిమం కంటే తెల్లగా ఉండినట్లు నన్ను కడుగు, ఉత్సాహ సంతోషం నాకు వినిపించు, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. ఇప్పుడు విరిగిపోయానమాట పాపంతో. అతని ఎముకలు విరిగిపోయినంత బాధను అనుభవిస్తాడు అనమాట. అంత బాధను అనుభవిస్తున్నాడు, ఎముకలు విరిగిపోయినంత బాధ. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేంతోనంటే హిస్సోపుతో అనమాట. హిస్సోపు మనం పస్కా పశువుల కాలంలోను, తర్వాత పస్కా పశువును వధించినప్పుడు, తర్వాత సంఖ్యాకాండంలో పవిత్రులుగా చేయడానికి ఉపయోగించినట్లుగా మనం చూస్తాం అన్నమాట. కాబట్టి దీన్ని ప్రోక్షించు, దీన్ని చేత కడుగు, నన్ను శుద్ధీకరించు అని అడుగుతున్నాడు అనమాట. తర్వాత 10-11 వచనాలు మనం చదువుతుంటే శుద్ధీకరణ కోసం ప్రార్థన చేస్తాడు అనమాట. దేవా, నా హృదయంలో శుద్ధ హృదయం కలిగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించుము, నీ సన్నిధిలో త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము. శుద్ధ హృదయం కలిగజేయని అడుగుతున్నాడు అనమాట. ఇప్పుడు శుద్ధ హృదయం లేదని అతనికి అర్థమైపోయింది. గిల్ట్ కాన్షియస్ తో ఉన్నాడు అనమాట. అంటే తప్పు చేసేసిన ఒక గుబులు గుండెల్లో అతనికి ఉందన్నమాట. అతను హృదయంలో నేను తప్పు చేశాను, దేవుని దూరం అయిపోయాను, పాపం చేశాను, మరణానికి దగ్గరగా ఉన్నాను, నేను వ్యాధిగ్రస్తుడిగా ఉన్నానని అతను ఎముకలు ఇరిగిపోయినంత బాధను అనుభవిస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి నాకు ఇప్పుడు శుద్ధ హృదయం, నా అంతరంగంలో స్థిరమైన మనసు. ఇప్పుడు అస్థిరత అనమాట అండి. కాబట్టి స్థిరమైన మనసు నీవు నూతనంగా పుట్టించు. నూతనంగా అనేది రెన్యువల్ కి సంబంధించింది, లేకపోతే న్యూ కావెనెంట్ కి సంబంధించింది అనమాట. మరలా పునరుద్ధరించుకోవడం అనమాట. నీ సన్నిధిలో నన్ను త్రోసేకు. ఏదైనాలో నుంచి ఆదాము హవ్వను తోసేసినట్లుగా నన్ను తోసేకు, లేకపోతే నీ సన్నిధిలో నుండి సౌలును త్రోసేసినట్లుగా తోసేకు. ఎందుకంటే సౌలును ఆల్రెడీ అప్పటికే దేవుడు త్రోసేశాడు. దేవుడు త్రోసేస్తే అతను ఇంకా తిరుగుబాటు చేసి వద్దంటే యుద్ధానికి వెళ్ళి చనిపోయాడు. కాబట్టి నన్ను త్రోసేకు. నాకు ఏమి ఇవ్వాలి అని అంటే, నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించుము. గొలియాతును జయించినప్పుడు అతను ఎంత ఆనందించి ఉంటాడు. సౌలు దయ్యం చేత పీడింపబడుతున్నప్పుడు, లేకపోతే దురాత్మల చేత పీడింపబడుతున్నప్పుడు ఇతను వాయిద్యం వాయిస్తే దెయ్యాలు పోతా ఉండేవి. అప్పుడు ఇతను
నేను వాయించడం వల్ల, దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి అనే ఒక జాయ్ ఏదైతే ఉందో, రక్షణానందం ఏదైతే ఉందో, దేవుడు నన్ను సమ్మతిస్తున్నాడో, నాకు దేవుడి యొక్క తోడు ఉంది అనే ఒక దృఢ అంటే కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో ఇప్పుడు అతనికి అది లేదనమాట. రక్షణానందం లేదు, సమ్మతి గల హృదయం లేదు, మనసు లేదు. ఇప్పుడు అంతా అస్థిరతలో ఉన్నాడు అనమాట అండి, విచారంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు. అప్పుడు అతిక్రమం చేయ వారికి నీ త్రోవలను బోధించదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. ఇది ఒక అందరికీ గుణపాఠం కావాలన్నమాట అండి. అందరూ కూడా ఒకవేళ తప్పిదాలు చేస్తే ఇంకా అయిపోయింది నా పని అనేది కాకుండా, దేవుడు నన్ను క్షమిస్తాడో, యథార్థంగా నేను నా తప్పిదాలు గుర్తించి నేను క్షమించమని అడిగితే దేవుడు నన్ను క్షమిస్తాడు అనేది దావీదు ద్వారా అనేకులు నేర్చుకుంటారు అనమాట. నీ త్రోవలను బోధించదను. మరలా నువ్వు నాకు ఎప్పుడైతే శుద్ధ హృదయం కలిగేసావు, మళ్ళీ నీ నీ త్రోవలు నేను బోధిస్తూ ఉంటాను, పాపులు నీ తట్టు తిరుగుదురు. ఆ క్రిందకు మనం చదివినట్లయితే, దేవా నా రక్షణకర్త యొక్క దేవా, రక్తాపరాధం నుండి నన్ను విడిపింపు, అప్పుడు నా నాలుగు నీ నీతిని గురించి ఉత్సాహగానం చేయను. ఉత్సాహగానం అనేది పాపంలో ఉండగా అవుతానమాట అండి. రక్షణ గురించి ఆనందం పాపంలో ఉండగా పొందలేమన్నమాట. త్రోవలు బోధించకూడదు, కానీ రోజు అవి ఏం పట్టించుకోవట్లేదు. 2 సంవత్సరాలు ఒక యవనరాల్ని ఒక యవన సేవకుడు వ్యభిచరిస్తూ వచ్చాడటండి, వివాహం చేసుకుంటారని. ఆ 2 సంవత్సరాలు ఈయన మీటింగ్లకి వెళ్తా ఉండేవాడు, వస్తూ ఉండేవాడు, పోతా ఉండేవాడు. గర్భవతం చేశాడు, తీయించేశాడు, మొత్తం మీద అయిపోయింది. గొప్ప సేవకుడిగా మాత్రం తిరిగాడు. అతిక్రమాలు రొమ్ములో ఉంచుకుని అతిక్రమాలు చేస్తూ, త్రోవలు బోధిస్తూ, అలా తిరిగేస్తూ ప్రజలను మోసం చేస్తూ వచ్చాడు. కాబట్టి సహోదరులారు గమనించండి, రక్షణకర్త యొక్క దేవా, రక్తాపరాధం నుండి నన్ను విడిపింపబడిన తర్వాత అప్పుడు నీతిని కూర్చో ఉత్సాహగానం చేయాలి ప్రకటించారనమాట. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరిచినట్లు నా పెదవులను తెరువుము. నీ నీతిని నేను ఎప్పుడు ప్రచురపరుస్తానంటే, నువ్వు నన్ను క్షమించిన తర్వాత. నీవు బలులు కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించదును, దహన బలి నీకు ఇష్టమైంది కాదు. నేను గిల్ట్ కాన్షియస్ అంటే గుబులుతో, బాధతో, ఈ పాపపు భారంతో నేను వచ్చి అర్పిస్తే నువ్వు తీసుకునేవాడు కాదు. విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయము నీవు లక్ష్యం చేరువు. విరిగి నలిగిన హృదయం దేవుడు లక్ష్యం చేస్తాడు. దేవుడు లక్ష్య పెట్టడం అనేది మనం ఇక్కడ చూస్తాం అనమాట. దేవుడు ఎప్పుడైతే లక్ష్య పెడతాడో ఆ లక్ష్య పెట్టిన హృదయం నుండి దేవుడు ఆరాధన అంగీకరిస్తాడు అనమాట. 18-19 వచనాలు మనం చదువుతున్నప్పుడు, నీ కటాక్షము చొప్పున సియోనునకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అంటే బాగా కట్టు, నన్ను కట్టు, నా చుట్టూ ఉన్న సామ్రాజ్యాన్ని కట్టు, సంఘాన్ని కట్టు, నా కుటుంబాన్ని కట్టు అని అడుగుతున్నట్లు అనమాట. అప్పుడు నీతియుక్తమైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. ఎప్పుడు అంగీకృతములు అవుతాయంటే దేవుడు క్షమించిన తర్వాతే. లేదంటే మనం వాక్యం చెప్పొచ్చు, ప్రార్థన చేయొచ్చు, ఏనైనా చేయొచ్చు, కానీ దేవుడు అంగీకరించడం అనమాట. ప్రజల ముందు మాత్రం మనం షో ఆఫ్ చేయొచ్చు, కానీ దేవుడు మాత్రం అంగీకరించడం. కాబట్టి ప్రియ సహోదరులారా, సమయం అయింది. మనం ఈరోజు ఏం నేర్చుకున్నామంటే, దావీదు గొప్ప రాజు, మహారాజు అయినప్పటికైనా తన పాపం చేసినప్పుడు ఒక సాధారణమైన మనిషిలాగా గాఢమైన పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో తన దౌర్భాగ్యమైన స్థితిని అతను వదిలిపెట్టుకుని నిజమైన ఆరాధకుడిలాగా ఆయన మరలా తిరిగి పునరుద్ధరింపబడ్డాడు అనమాట అండి. అటువంటి ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడు, అతనికి తెలుసు. కాబట్టి దేవుని యొక్క కృపలో కొనసాగాలని ఆశపడ్డాడు. తిరుగుబాటు చేసిన హృదయం నుండి పశ్చాత్తాపం పొందిన దేవుని బతిమలాడుకునే హృదయంలోనికి అనేకమైన పరిస్థితులను ఆయన మార్చుకున్న విషయం మనం చూసామండి. కాబట్టి ఎంతవరకు శ్రద్ధగా అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ కీర్తన ద్వారా మనందరం